తెలంగాణ రాష్ట్ర కమిషన్ రైతు కమిషన్ కి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీకి రైతుల పక్షాన బాధ్యత వహించినటువంటి కోదండ రెడ్డి గారు ఈరోజు ఈ సంఘటన పైన పత్రికా మిత్రులతో మాట్లాడినందుకు మన వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా స్వాగతం పలుకుతూ, అదేవిధంగా మాకు గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినటువంటి డాక్టర్ మల్లురావు గారికి కూడా స్వాగతం పలుకుతూ, వారితో మా ప్రాంతానికి ఎనలేని అనుబంధం, వాళ్ళ తండ్రి కూడా వాళ్ళ అన్నయ్య కూడా మీకు అందరికీ తెలుసు. మల్లు అనంతరావు గారు కూడా గతంలో నాగర్ కర్నూలు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అదేవిధంగా బెల్లయ్య నాయక్ గారు జాతీయ స్థాయిలో గిరిజనులకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ విభాగానికి నాయకత్వం వహిస్తూ గిరిజనుల యొక్క సమస్యల్ని విశ్లేషణ చేయడానికి వికారాబాద్ జిల్లాకు వచ్చేసినందుకు వారికి కూడా స్వాగతం పలుకుతూ, అదేవిధంగా మా రాములు సార్ గారు పిసిసి కార్యదర్శి గారు కూడా ఇక్కడికి వచ్చేసినందుకు వారికి, మరియు మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, పత్రికా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇంతకుముందు కోదండ రెడ్డి గారు చెప్పినట్టుగా మేము మల్లురావు గారు, బెల్లయ్య నాయక్ గారు, మేమంతా కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్నాం. మహారాష్ట్ర నుంచి డైరెక్ట్ గా మొన్న దగ్గర రాఘవేంద్ర గార్డెన్స్ లో జరిగినటువంటి ఏదైతే ఒక సంవత్సర కాంగ్రెస్ పార్టీ పాలన గురించి మన పార్టీ తరఫున కళాకారులతో కొన్ని కార్యక్రమాలు చేసే కార్యక్రమానికి నేను గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, మేమంతా కూడా కలిసి మీతో డైరెక్ట్ గా నేను అక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చిన కొడంగల్కు వచ్చిన తర్వాత నిన్న మా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో కూడా ప్రెస్ మీట్ పెట్టి పత్రికా మిత్రులకు అన్ని విషయాలు చెప్పినాను. మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి మరియు స్థానిక శాసనసభ్యులు రేవంత్ రెడ్డి గారు, కోదండ రెడ్డి గారు, మల్లురావు గారు, బెల్లయ్య నాయక్ గారు వీళ్ళంతా కూడా ఈరోజు ఉదయం చర్చించుకొని ఇంకా ఈ విషయం పైన తేటతెల్లం చేయాలి, అక్కడ ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా పరిష్కారం చేయాలి, నియోజకవర్గంలో అక్కడ ప్రజల యొక్క ఇబ్బందులు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోండి, ఇంకేమైనా వాళ్ళకు మనం చేయాల్సింది ఉంటే కూడా వాళ్ళకి చేద్దాం. ఎందుకంటే మనం రాష్ట్రానికే మన ప్రాంతం నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ప్రాంతంలో ఉన్న రైతుల సమస్యల్ని అందరికంటే ఒక ఎక్కువ వెనకటి నుంచి ఒక సామెత ఉన్నది, వడ్డించేవాడే మనవాడైతే ఒక లడ్డు ఎక్కువైనా సరే కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా వెనక పోయేదనే సమస్య లేదు. దాని నుంచే ఈరోజు ముఖ్యంగా ఈరోజు పెద్దలందరూ కూడా ఇక్కడికి పంపించినందుకు మా స్థానిక నాయకులంతా కూడా చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఈ విషయం పైన మేమంతా అక్కడ మహారాష్ట్రలో ఉండడం మూలంగా కొంత కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేది ఉండే, ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లం కూడా ఇప్పుడు తీరిపోతున్నందుకు చాలా సంతోషంగా ఉన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇది ఒక కుట్ర, మామూలు కుట్ర కాదు ఇది ఈ వారం రోజుల కిందనే చేసినటువంటి కుట్ర, అంతకంటే కాదు. మీకు అందరికి తెలుసు, లగచర్లలో శేఖర్ ను బంధించారు, ఒక రూమ్ వేసి బంధించారు 3-4 నెలల కింద. బంధించి అక్కడనే ఒక దాడి చేయాలి పెద్ద ఎత్తున, ఆ దాడిని కూడా చిత్రీకరించాలి. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని పేద వర్గాలకు ప్రత్యేకంగా పనిచేస్తున్నారు, దాడి చేస్తున్నారు, భూములు గుంజుకుంటున్నారు అనే ఒక భావన కలిగించాలని చెప్పి మొట్టమొదటి ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు శేఖర్ తప్పించుకున్నాడు. రెండవది ఏం ఆలోచన చేసిందంటే కలెక్టర్ గారిని ఏ విధంగా చేసి చంపడానికే కుట్ర చేశారు, మామూలుగా కాదు. కలెక్టర్ గారిని చంపాలి, చంపితే ఏమైందంటే కలెక్టర్ గారి దగ్గర గన్మెన్ ఉంటాడు. ఆ గన్మెన్ ఏం చేస్తాడు, దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే చంపడానికి ప్రయత్నం చేస్తాడో షూట్ చేసేస్తాడు. షూట్ చేయగానే ఏమవుతుంది, ముఖ్యమంత్రి గిరిజనుల పైన, ఇంకో పేద వర్గాల పైన కలెక్టర్ గవర్నమెంట్ చంపేశాడు అని అల్లకల్లోలం సృష్టించి రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు కావచ్చు, ఇంకా పేదవాళ్ళు కావచ్చు, ఇంకో కులం కావచ్చు, వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి ఇవ్వాలి. ఇచ్చేసి మహారాష్ట్రలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి, చాలా సానుకూలంగా మాకు పోలింగ్ అవుతుంది. ఖచ్చితంగా మహావికాస్ అఘాడీ ప్రభుత్వం రాబోతుంది. అక్కడ
అయితే అక్కడ కూడా నష్టం చేయాలి, అదొక కుట్ర. ఎందుకంటే కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి అక్కడ మహారాష్ట్ర వరకు కూడా కాంగ్రెస్ పార్టీ బాగా అభివృద్ధి చెంది ఫామ్ చేసే పరిస్థితికి వచ్చేసింది. ఎలాగైనా చేసి ఆ మహారాష్ట్రలో వీళ్ళు పోయి దుకాణం బంద్ చేసుకుని వచ్చి మీకు అందరికి తెలుసు, ఆడ పార్టీ పెడతామని పోయిన అక్కడ పండరిపూర్ పోయినరు, కొన్ని 600 కార్లు వేసుకొని పోయినరు, పోయి ఆడికి పోయి వాపస్ వచ్చేసారు. మీకు అందరికి తెలుసు, దుకాణం కూడా బంద్ అయిపోయింది, పార్టీ ఆఫీస్ కూడా బంద్ చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఇట్లాంటి దాడి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసారు. అదృష్టవశాత్తు ఆ రోజు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. దానికి మా యొక్క కొడంగల్ వెంకటేశ్వర స్వామి యొక్క దయమూలంగానే ఇక్కడ ఎట్లాంటిది కాలేదని చెప్పి మా ప్రశాంత్ కూడా మాజీ కొడంగల్ శాసనసభ్యుడు వాళ్ళ సన్ మనవడు గ్రాండ్ సన్ ఇక్కడ ప్రశాంత్ కూడా పోయి వెంకటేశ్వర స్వామి మొక్కుని గుళ్ళు కూడా చేపించుకుని వచ్చి ఏం జరగలేదని సంతోషంతో. లేకపోతే చాలా పరిశ్రమలో ఉండే, మేము మొన్న వచ్చినప్పుడు లేకుండే రాఘవ అడిగా నేను విజయ్ అడిగితే అదే చెప్పాడు, అన్న తిరుపతి పోయినా అని చెప్పాడు. చాలా, ఎందుకంటే అక్కడికి పోలీస్ వాళ్ళు పికెటి ఇక్కడ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని గుర్తించి కలెక్టర్ గారు కూడా వెళ్ళొద్దని కూడా చెప్పారు. కానీ కలెక్టర్ గారు మా కోదండరెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన ఒక ప్రజా బంధువులు అంటారు. ఆ విధంగా ఎందుకు ఆయనను అట్రాక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఈ సురేష్ అనే వ్యక్తి మణికొండ లోపల కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే విల్లాలో ఉంటాడు. ఆయన సాధారణ గిరిజనుడు కాదు, గిరిజనుడు అసలుకే కాదు, ఆయన బీసీ ముద్రాస్ సోదరుడు. అయితే కోట్ల రూపాయల విలువ అవుతుంది. అతను షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. షార్ట్ ఫిలిం అంటే ఏంది, వెనకటికి 70 mm సినిమాలు ఉంటుండే, అంతకుముందు 35 mm ఉంటుండే. ఇప్పుడు అన్ని కూడా సోషల్ మీడియా వచ్చినాక షార్ట్ ఫిల్మ్ అని మన వాట్సాప్లలో మొత్తం కూడా అవే వస్తున్నాయి. దాని నిర్మాత దర్శకుడు మొత్తం కూడా ఆయనే. ఆయన ఎప్పుడో ఇల్లిటం వెళ్ళిపోయాడు, ఈ ఊర్లో లేడు, ఈ ఊర్లో ఏం లేదు, వివరం లేదు. అక్కడ వాళ్ళ మామ చాలా పెద్ద శ్రీమంతుడు, వాళ్ళంతా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కేటీఆర్ కు వాళ్ళందరూ చాలా అనుబంధంగా ఉన్నారు. ఏంటంటే ఆ విలేజ్ అటాచ్మెంట్ ఉందన్న విషయం తెలిసి నరేందర్ రెడ్డి కేటీఆర్ కలిసి జస్ట్ 3-4 నెలల కింద ఈ యొక్క మండల్ యూత్ ప్రెసిడెంట్ అనే ఒక పోస్ట్ ఇచ్చి అతను ఏ విధంగా ఈ ప్రాంతం లోపల గడిబిడి సృష్టించాలి, అల్లకల్లోలం సృష్టించాలి, రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలన్న కుతంత్రంతోనే ఈ యొక్క కుట్ర పన్నీరు. దీని వెనుక హరీష్ రావు ఉన్నాడు, కేసీఆర్ గారు, చాలా మంది పెద్దలు వీళ్ళను రంగంలో తీర్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎట్లా నడిపించారంటే, ముఖ్యమంత్రి గారి అల్లుడు సత్యనారాయణ రెడ్డి ఆయన ఒక ఫార్మా కంపెనీ పెట్టుకోవడానికి, ఆ ఫార్మా కంపెనీ గురించే ఈ యొక్క ల్యాండ్ అంతా కూడా ఎక్విజేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఇక్కడ తాండాలన్నీ కూడా గురి చేసుకుంటారు, కూలగొడతారని, ఇవన్నీ కూడా సోషల్ మీడియా దిలీప్ అని చెప్పి బిఆర్ఎస్ సోషల్ మీడియా అధిపతి, ఆయన ద్వారా సహజ సిద్ధంగా అనిపించేటట్టుగా కొన్ని వీడియోలు తీయడం, కొంతమంది గిరిజన సోదర సోదరిమణులతో వాళ్ళందరితో సినిమా ఎట్లుంటుందో అంతకంటే బెస్ట్ యాక్టింగ్ అనమాట. ఆ విధంగా వాళ్ళను రంగంలోకి దింపి ఈ దిలీప్ పైనుంచి సోషల్ మీడియా రాష్ట్ర వ్యాప్తంగా నడిపడం, ఇక్కడేమో ఈయనను ఈ సురేష్ రంగంలోకి దింపి, ఆ సురేష్ చూసిన కదా నెత్తికి గ్రీన్ కలర్, మా కోదండరెడ్డి గారు రైతు పక్షపాతి, ఎప్పుడు చూసినా ఆయన మెడల గ్రీన్ కలర్ ఉంటుంది. వాడు అసలు వాడి జీవితంలో కూడా ఎప్పుడు గ్రీన్ కలర్ అయ్యాడు. ఆ రోజు ఒక్కరోజు ఆ ఎపిసోడ్ గురించి, ఆ డ్రామా గురించి గ్రీన్ ది కట్టి నెత్తికి రిమాల్ కట్టినట్టు కట్టి చూసి కదా కట్టితే పాపం కలెక్టర్ గారు ఓ మంచి మనసుతో ఎట్లా యాక్టింగ్ చేసిందంటే, అది వీడియో చూస్తే 10 కిలోమీటర్ల దూరం నుంచి మీరు మా దగ్గరకు వచ్చారు, 10 నిమిషాలు ఇక్కడికి రండి సార్, మా కష్టాలు తెలుసుకోండి సార్. సినిమాలో యాక్టర్ కూడా అంత పెద్దగా యాక్టింగ్ చేయడు, అంత పెద్ద యాక్టింగ్ చేసి మీరు చూసి వీడియో. పాపం మా కలెక్టర్ గారు ఆయన నటన చూసి ముగ్ధుడైపోయి ఆయన మాటలు పట్టిండు. మా ఎస్పీ గారు చెప్పింది కూడా ఎస్పీ గారు చెప్పారు, మనం వెళ్ళొద్దు సార్ అని కూడా చెప్పారు. ఏంటంటే ప్రజల సమస్యని మనం పరిష్కరించాలి. మనం ముఖ్యమంత్రి గారు కూడా మన దసరా పండుగ మేము ఇక్కడ ప్రోగ్రామ్ అందరినీ కలిసినాం, ఇక్కడ అలై బలై కార్యక్రమం అందరినీ కలిసడం జరిగింది. దసరా తెల్లారి కలిసి మేము పోతున్నాం, మన హెలిప్యాడ్ పోతున్నాం. ముఖ్యమంత్రి గారు నేను చర్చించుకున్నాం. మేము ఈ ప్రాంతాన్ని, మన జిల్లాను, వికారాబాద్ జిల్లాను మనం పెద్ద ఎత్తున డెవలప్ చేయాలి. చాలా వెనుకబడిన ప్రాంతం ఇది, చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని మేము ఇద్దరం చర్చించుకున్న తర్వాత హెలిప్యాడ్ లో మేము ఇద్దరు హెలికాప్టర్ ఎక్కే ముందు కలెక్టర్ గారు పిలిచారు, నేనున్నా
మొన్న కూడా రాఘవేంద్ర గార్డెన్స్ విజయ్ ఉన్నాడు, విజయ్ ముందే చెప్పిన పిలిచి చెప్పాడు కలెక్టర్ గారికి, ప్రతీక్ జైన్ గారు, కలెక్టర్ గారు మా ప్రాంతంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, ఎక్కడైనా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే వాళ్ళ అవసరానికంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు చాలా లిబరల్ ఉండి వాళ్ళకి ఇండ్లు కావాలన్నా పథకాలు కావాలన్నా ఏం కావాలన్నా సరే లిబరల్ గా ఇవ్వండి అని నా ముందే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాంటి సందర్భం లోపల వీళ్ళు ఏ విధంగా చిత్రీకరణ చేసిందంటే అసలు భూమి లేని వాళ్ళు 19 మంది ఇప్పుడు కేసులను ఎదుర్కొన్నారు, వాళ్ళకి భూమిలే లేదు, 1 ఎకరా భూమి లేదు వాళ్ళకి. అసలు ఈ సురేష్ అనే వ్యక్తికి భూమి లేదు. ఇంతకుముందు ఈ పెద్దలందరూ మాట్లాడినట్టుగా ఇది డ్రాఫ్ట్ నోటిఫికేషనే, ఇది ఏం ఫైనల్ కాదు, ఇది ఓన్లీ డ్రాఫ్ట్ నోటిఫికేషన్. ఇంకోటి ఒక్క ఇల్లు కూడా దాంట్లో ఆ నోటిఫికేషన్ లో మనం తీసుకోవడం అనేది జరగదు. ఒక్కరి ఇల్లు కూడా గుంజుకోవడం కానీ, ఒకరి ఇల్లు కూడగొట్టడం కానీ, ఒకరి ఇల్లు కూడా తీసుకోవడం జరగకపోగా ఉదాహరణకు మన జిల్లాలోనే జమిగుర్తి అనే ఇండస్ట్రియల్ ఏరియా 23లో లేటెస్ట్ జస్ట్ ఒక ఏడాది కింద బిఆర్ఎస్ గవర్నమెంటే కేటీఆర్ ఆధ్వర్యంలోనే ఎక్విజిషన్ చేసింది. అక్కడ 12 లక్షల రూపాయలు ఇచ్చింది, 12 లక్షల రూపాయలు ఇచ్చింది. ఇక్కడ కలెక్టర్ గారు ప్యాకేజ్ చెప్పడానికి, సీఎం గారు ఏం చెప్పారు ఆ విషయం చెప్పడానికి అక్కడికి వచ్చారు. సీఎం గారు ఏం చెప్పారంటే జిన్గుర్తిలో 12-13 లక్షలు ఇచ్చినట్ట, మీరు 17 లక్షల వరకు ఇవ్వండి, నిజంగా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయని ఇంకా మళ్ళీ మాట్లాడతాను వాడుతున్నాం, దాన్ని పెంచడానికి కూడా ఆలోచన చేస్తాం. మన కొడంగల్ గురించి మనం వెనకకు పోయేది ఏంది, తప్పకుండా ఇస్తాం అన్న మాట కలెక్టర్ గారు చెప్పారు. చెప్తే కలెక్టర్ గారు ఆ విషయం చెప్పడానికని వచ్చింది అక్కడికి. మన జిల్లాలోనే 12-13 ఉంటే 17 వరకు మేము ఇవ్వడానికి అవకాశం ఉంది సార్, మీరు దచ్చుకుంటే ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు అని కలెక్టర్ గారు చెప్తే, సరే నేను మాట్లాడుతున్న తర్వాత మీరైతే మీ ఆఫర్ అయితే ఉందో చెప్పేసేయండి, నేను మాట్లాడి ఇంకా అవసరం అనుకో నీకు ఇస్తా అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను అనుకుంటే ఇంకా 20-22 వరకు కూడా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారని నా పర్సనల్ ఆలోచన. ఎందుకు పోయింది లేదు, మన నియోజకవర్గం కంటే ఎక్కువే ఉంటుంది మనకు, అట్లాంటి పరిస్థితే లేదు. ఇది కాకుండా డిటిసిపి లేవు అగ్గిపేట దగ్గర, అక్కడ 150 గజాలది యుక్త వయసు వచ్చిన వాళ్ళు ఇంట్లో ఇద్దరికి 1 ఎకరకు 1 ప్లాట్, 2 ఎకరాలు ఉంటే 2 ప్లాట్లు 150 గజాలు, 3 ఎకరాలు ఉంటే 3 ప్లాట్లు 150 గజాలది డెవలప్ ప్లాట్స్, రోడ్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్ అన్ని కూడా ప్రొవైడ్ చేసినటువంటి చాలా కాస్ట్లీ ప్లాట్లు, డెవలప్ చేసిన ప్లాట్లు కూడా ఇస్తామని చెప్పారు. ఇందిరామైండ్ ఎస్సీ ఎస్టీలకు అయితే 6 లక్షలు, బీసీలకు ఇతరులకైతే 5 లక్షలు పెట్టి ఇందిరామాలను కూడా వాళ్ళకి ఇస్తాం. వాళ్ళ ఇంట్లో యుక్త వయసు వచ్చినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఉంటే వాళ్ళకు కూడా మన అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ లో చాలా మందికి మనం ఇస్తున్నాం, జాబ్స్ ఇస్తున్నాం అవుట్ సోర్సింగ్ లో. పథకాలు తీసుకొని ఈ రైతు భరోసా కూడా తొందరలోనే 7,500 చొప్పున వేయబోతున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు జీర్ణించుకోలేక ప్రభుత్వాన్ని ఏ విధంగా అప్రతిష్ట పాలు చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ యొక్క కేటీఆర్, హరీష్ రావు కలిసి కేసీఆర్ నాయకత్వంలోనే ఇదంతా కార్యక్రమాలు ఆయన బయటపడకుండా ఫామ్ హౌస్ లో ఉండి వీళ్ళ ద్వారానే నడిపిస్తున్నటువంటి నాటకం ఇది. హరీష్ రావు మొన్న ఏమిస్తున్నట్టు పేపర్ లో ఒకే ఒకసారి ఫోన్ చేసిండు సురేష్ అని మాట్లాడి నరేంద్ర రెడ్డి. పోలీసు వాళ్ళు వాళ్ళ యొక్క రిమాండ్ షీట్ల కానీ ఎఫ్ఐఆర్ కానీ రాసి క్లియర్ గా 71 రోజులలో 60 సార్లు మాట్లాడాడు, 71 రోజులలో 60 సార్లు మాట్లాడాడు ఈ యొక్క సురేష్ అనే వ్యక్తి. ఈ విధంగా ప్రజలను ఎట్లా మొదలు పెట్టాలని చూస్తున్నారు. గతంలో కూడా శాసనసభలో హరీష్ రావు ఇట్లే మాట్లాడు. ప్రాణహిత చెవెలపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు మొబిలైజేషన్ అడ్వాన్సులు మెక్కేసారు అన్నాడు. నేను ఆర్టీఐ కింద కాగితం తీసుకున్నాను, దాంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు లేరు. మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది అగేన్స్ట్ ది బ్యాంక్ గ్యారంటీ, అది రికవరీ కూడా అయిపోయింది. అయినాక కూడా ఈ విధంగా అభూత కల్పన చేసే ప్రయత్నం చేస్తే నేను ఛాలెంజ్ చేసిన, నేను పరిగి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా, మీరు 1000 కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చారు ఈ యొక్క కాంట్రాక్టర్లకు, మేము ఇవ్వలేదు. రావడం మూలంగా ఈ గ్రీన్ ఫార్మాతో పాటు ఇవన్నీ కూడా రావడం మూలంగా 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మన జిల్లాలో అసలు పెద్ద పరిశ్రమలు ఏమో మీకు అందరూ తెలుసు. నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు దొరకక కొంతమంది మెరిట్ ఉన్న వాళ్ళకు మనం 2 లక్షల ఉద్యోగాలకు ఆల్రెడీ మనం క్యాలెండర్ ఇచ్చినాం, 50,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. వాళ్ళు ఇంకా చాలా మంది ఉద్యోగాలు దొరకని వాళ్ళు, మెరిట్ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిశ్రమలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం మనకు స్థానికంగా దొరుకుతున్నది. కాబట్టి పెట్టాలని కూడా ఈ దేశ నాయకులందరూ కూడా పోయి డైరెక్ట్ గా మన ఈ యొక్క ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిసి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి
నేను నిన్ననే ఇక్కడ సాక్షి పత్రిక ఎవరైనా ఉంటే ఉన్నారా? సాక్షి విలేకరు ఎవరైనా లేరా? ఉన్నా? ఏ పేరమ్మా? రాచయ్య నిన్న సాక్షి పత్రికలు ఇచ్చారు. మన సేమ్ ఇలాంటి ఇష్యూనే ఒకటి సిద్దిపేట కాన్స్టిట్యున్సీ లోపల అక్కన్నపేట ఉన్నది. సిద్దిపేట కాన్స్టిట్యున్సీ లోపల అక్కడ కూడా ఇలాంటిదే ల్యాండ్ ఎక్విజిషన్ బిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పటి నుంచి వాళ్ళు ప్లాన్ చేశారు. అప్పుడు చేయలేకపోయారు, ఏదో కొద్ది ఇబ్బందులు అవి వచ్చి వాళ్ళు ప్లాన్ పోసుకునేది. కాబట్టి నేను మీ ద్వారా ప్రజలందరూ తెలియజేస్తున్నా, ఇది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ముఖ్యమంత్రి గారిని అప్రతిష్ట చేయడానికి కృషి చేస్తున్నారు. ప్రజలెవరు కూడా నమ్మరు. కష్టాల నుంచి ప్రజలను బయటికి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి పైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ధన్యవాదాలు. అసలు ఏం ఆగేటట్లేదు పరిస్థితి. ఇది ఇన్ ప్రిన్సిపల్ గా ఇక్కడ మాకు తెలిసింది ఏంటంటే, ఇంత ముందు కూడా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దూసుకొని ముందుకు పోతుంది. శరవేగంతో అభివృద్ధి పథంలో ప్రయాణిస్తుంది. 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలు అమలు చేశారు. దాని తర్వాత రైతులకి 18,000 కోట్ల రూపాయలు ఒకేసారి 2 లక్షల అకౌంట్లు వేశారు. మిగిలిన వాళ్ళకు కూడా ఇస్తారని చెప్తున్నారు. సాంకేతిక పరంగా రాని వాళ్ళకి 2 లక్షలు దాటిన వాళ్ళకి కూడా ఇస్తారని చెప్తున్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు అత్యున్నతమైన స్టాండర్డ్స్ తో చదువుకునే అవకాశం కల్పిస్తున్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ జనరల్ హాస్టల్స్ లో ఉన్న పిల్లలకి మన ముఖ్యమంత్రి 14 సంవత్సరాల తర్వాత మెస్ ఛార్జెస్ 45% పెంచాడు. ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ పెంచాడు. ప్రభుత్వం అందరిది అని తెలిసే విధంగా ప్రతి దాంట్లో సామాజిక న్యాయం, ఇంక్లూజివ్ గ్రోత్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి ఉద్యోగాల్లో అంటే పెద్ద పెద్ద కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్స్ వీటన్నిటిలో కూడా సామాజిక న్యాయం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అందరూ సమన్వయంతో ఉండి బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టే విధానాలకి రెచ్చిపోవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు బాబు గారు, పరిగి ఎమ్మెల్యే గారు, మా డిసిసి ప్రెసిడెంట్ గారు ఒక్క నిమిషం ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు మన పౌదన్ రెడ్డి గారు చైర్మన్ అగ్రికల్చర్ కమిషన్ చెప్తుంటే ఒకటి బ్రాహ్మణ్కి ఇస్తే, ఒకటి రెడ్డికి ఇస్తే, ఒకటి ఎస్సీకి ఇచ్చారు. కలెక్టర్స్ ఉదాహరణకి మా మహబూబ్నగర్ జిల్లా చూస్తే, మా పాత మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ ఎస్సీ, నాగర్ కర్నూలు కలెక్టర్ ఎస్టీ, వనపర్తి కలెక్టర్ ఎస్సీ, గద్వాల కలెక్టర్ ఎస్సీ, అంతా డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్. సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని మన ముఖ్యమంత్రి గారు వెనకబడ్డటువంటి ఈ జిల్లాలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారని ఆ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళనే కలెక్టర్లుగా వేసిన సంగతిలో దృష్టిలో తీసుకొని వస్తున్నారు. ఇవి కాకుండా మొన్న బీసీలు వేశారు, వైస్ ఛాన్సలర్, దాంట్లో కూడా అన్ని సామాజిక వర్గాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు, మళ్ళీ ఎస్సీలో ఇంకో 2 సామాజిక వర్గాలు అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోతూ గత 30-40 సంవత్సరాల నుంచి మూసీ నదిని బాగు చేయాలనుకుంటుంటే మాటలు చెప్పడం కానీ ఒక్కడు కూడా చేయలేదు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు దాన్ని బాగు చేస్తారని స్పీచ్ చెప్పడమే సరిపోయింది. హైడ్రా లాంటి ఆర్గనైజేషన్ పెడతారని చెప్పాడు, ఏమీ చేయలేదు. ముఖ్యమంత్రి ధైర్యంగా హైదరాబాద్ కోసం, విశ్వపట్నంగా చూపించడం కోసం ఈ బీఆర్ఎస్ పార్టీ
అయితే ఈ చర్యల వల్ల బిఆర్ఎస్ పార్టీ ఆ నాయకులకే చెడ్డ పేరు వచ్చింది తప్ప రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ రకమైనటువంటి చెడ్డ పేరు ఉండదు. ఇంకొకటి 100% ఈ ప్రభుత్వం రైతులకు అనుకూలమైన ప్రభుత్వం. రైతు కుటుంబంలో వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అందువలనే 18,000 కోట్ల రూపాయలు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అకౌంట్ లో వేసినట్టు కాకుండా ఒకేసారి మొత్తం 2 లక్షల చొప్పున 18,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చారు. అంటే రైతు అనుకూలమైనటువంటి వ్యక్తి. సన్న ఓట్లు పండించిన వాళ్ళకి 500 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తారని చెప్పారు. ఇవన్నీ కాకుండా పేద పిల్లల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పెట్టి చదివిస్తున్నారు. ఏ రకంగా చూసినా ఏ దేంట్లో చూసినా ఈయన రైతుకు అనుకూలమైన మనిషి, ప్రజలకు అనుకూలమైన మనిషి. యువకులకు నిరుద్యోగులకి 50,000 ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో ఇచ్చారు. ఇంకా 50,000 మిగిలిన ఖాళీలన్నీ పూర్తి చేస్తారని మన మల్లుపట్టి విక్రమార్క గారు ఆయన కూడా చెప్పాడు. ఈ 1,00,000 ఒకటే కాకుండా ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పారు. మీరేం చేశారు? 10 సంవత్సరాలు అది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు వీళ్ళ పరిపాలన వల్లనే ప్రభుత్వం అంతా నడిచింది తప్ప ఇంకా ఏ రకమైనటువంటి కార్యక్రమం జరగలేదు. చేసి సుందరీకరణ చేయాలని, అదే రకంగా వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్ లో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని హైడ్రా పెట్టి ఆ కుంటలు, చెరువులు దాంట్లో ఉన్న ఇళ్లను కూడా తీసి నాలాల మీద ఉన్నాయి తీసి పనిచేస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి వచ్చేటటువంటి పేరు గురించి, ఈ ప్రభుత్వానికి వచ్చే మంచి పేరు గురించి ఇప్పుడే ఒక్క 1 year అయింది. మీరు 10 సంవత్సరాల్లో చేయని పనులు 1 సంవత్సరంలోనే చేసి చూపించారు. మాట చెప్తే మాట మీద నిలబడతారనేది కూడా చూపించారు. ఆయన ఏదో రకంగా రెచ్చగొట్టి స్టేట్మెంట్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కూడా ఏం చేయలేదు. ఇట్లా కాదని ఒక ప్రణాళిక, ఒక కుట్ర పన్ని ఆ కుట్రలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ గారు వారి నాయకులంతా కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు నరేందర్ రెడ్డితోని ఆయన ద్వారా ఇక్కడ సురేష్ ఎవరన్నా సురేష్ అనేటటువంటి వ్యక్తి ద్వారా కలెక్టర్ బృందాన్ని కావాలని దాడి చేయాలని తయారు చేసిన ప్రదేశాన్ని తీసుకొని వచ్చి దాడి చేసి సురేష్ అనేవాడు కనపడకుండా పోయాడు. దాడి చేసిన ఎక్కడెక్కడ మారిపోయారు. దాన్ని బట్టే తెలుసు. కలెక్టర్ వచ్చి వాళ్ళ బలవంతంగా ఒక్క మాట కూడా లేదు, దిగాడు. 2 అడుగులు వేయగానే కలెక్టర్, జాయింట్ కలెక్టర్, వాళ్ళ తహసీల్దార్లు వాళ్ళ మీద దాడి. ఇంకెవరో ఒక ఆయన వెంకటరెడ్డి కాడ డెవలప్మెంట్ అథారిటీ ఏదో ఉంది దాన్ని చేరుకొని అందరి మీద ప్రాణభయంతో పారిపోయేట్టు చేశారు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉన్న రాళ్ళు చిన్నవి కాదు. కలెక్టర్ దగ్గర మాట్లాడేటప్పుడు వారి మీద వేసిన ఆ కారు మీద వేసిన నాగ వల్ల అద్దం పగిలి వారి చేతులకు చిన్న చిన్న గాజులు గుచ్చుకొని రక్తం అంతా కాస్తే హాస్పిటల్ దగ్గర పోయి తీసుకున్నారు. కలెక్టర్ మాట చెప్పాడు. ఆయన పోయి హాస్పిటల్ పోయి చూపించుకొని వచ్చినప్పుడు కలెక్టరేట్ మొత్తం కలెక్టర్ కి సపోర్ట్ గా ధర్నాలు బయటకు వచ్చి కూర్చుంటే వాళ్ళని సమన్వయపరిచి పనుల్లో పంపించడానికి నా మీద ఏమి దాడి జరగలేదని చెప్పాడు తప్ప దాడి జరిగింది వాస్తవం. అది అందరూ చూశారు. దీన్ని ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వం కూడా దీన్ని సపోర్ట్ చేయకూడదు. ఎందుకంటే ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో మనం చూస్తున్నాం. ఇంత ముందు మనకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అన్ని ఎన్నికల ద్వారా ప్రభుత్వం వచ్చిన వాళ్ళంతా ప్రభుత్వాలను నడపాలంటే అధికార యంత్రాంగానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. అత్యంత సమర్థవంతంగా
ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రిలో రేవంత్ రెడ్డి నెంబర్ 1 గా ఉంటాడు. 1 ఇయర్ లో ఇన్ని పనులు చేయలేదు. అటువంటి వ్యక్తిత్వాన్ని ప్రభుత్వాన్ని బురద తల్లి దాని మీద ప్రభుత్వం ఇచ్చిన సీఎం గారు చెప్పారు స్పష్టంగా, వారితో మాట్లాడండి. వారు ఒప్పుకుంటే అక్కడ ఫార్మా, వారు ఒప్పుకోకపోతే అక్కడ ఇండస్ట్రియల్ పార్కు, వారు రెండు ఒప్పుకోకపోతే మీరేమి బలవంతం చేయొద్దని చెప్పారని ఇవాళ ఉదయం మేము ముగ్గురం పోయి సీఎం గారిని కలిసి వచ్చాం. ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి. ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ అయితే ఉద్యోగాలు వస్తాయి, పిల్లలు చదువుకుంటారు, ఆ ప్రాంతం అభివృద్ధి చెందిద్దని అక్కడ చేశారు. అది కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు 4,500 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ తీసుకొని చేయటం జరిగింది. మరి ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రం మొత్తం చూస్తూ మొత్తం రాష్ట్రం ఒక వంతు, కొడంగల్ ఒక వంతు. ఎందుకంటే ఈ కొడంగల్ ఆయన ఎమ్మెల్యేగా గెలిపించింది. ఎమ్మెల్యేగా గెలవటం వల్లనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడనేటటువంటి ఆలోచనతోనే గత 15 సంవత్సరాల నుంచి దీంతో ఉన్న సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని కొడంగల్ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు ఏర్పాటు చేసి, ముఖ్యంగా ఇరిగేషన్, ఇండస్ట్రీ, రోడ్లు డెవలప్మెంట్ అన్ని పెద్ద ఎత్తున చేసి పెద్ద కార్యక్రమాలు చేశారు. ఇవాళ కొడంగల్లో ఉన్న ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా కోసం బాగా పనిచేస్తున్నాడని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. నేను చాలా చోట్ల తెలుసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి కావటం వల్లనే కొడంగల్కి ఎన్నడూ లేనంత ఎక్కువ నిధులు వచ్చాయి, అభివృద్ధి వస్తుంది, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వస్తుంది, కాలేజీలు వస్తున్నాయి. ఆ వివరాలన్నీ మేము అక్కడ పోయి వచ్చిన తర్వాత ఇస్తాం.